25 ఏళ్ల నాటి చందమామ కథ. యజమాని, నౌకరు. పుంగవరం గ్రామంలోని పెద్ద ఆస్తిపరుల్లో చైతన్య ఒకడు. అతడికి ఈ మధ్యనే వివాహమయ్యింది. భార్య భానుమతి సంపన్నుల ఇంటిబిడ్డ. ఆమె పుట్టినరోజు పండగ రేపు అనగా ఈనాడు అతను పట్నం వచ్చి భార్యకు బహుమతిగా ఇచ్చేందుకు 10,000 రూపాయలు పెట్టి ఒక హారం కొన్నాడు. అతడు సొంత గుర్రబండిలో తిరుగు ప్రయాణమయ్యేసరికి సాయంకాలం అయింది. చీకటి పడకముందే గ్రామం చేరడం క్షేమం అనుకున్న చైతన్య బండితోలే పోలయ్యతో కాస్త వేగంగా బండితోలు అని చెప్పాడు. పోలయ్య తల ఊపి గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. బండి వేగంగా పోతున్నది. చైతన్యకు చిన్న కునుకు పట్టింది. కొంతసేపటికి బండి ఆగడంతో అతడు కూడా కళ్ళు తెరిచి ఆపావెందుకు, ఏం జరిగింది అని పోలయ్యను అడిగాడు. పోలయ్య దారి పక్కన ఉన్న ఒక మనిషిని చైతన్యకు చూపుతూ, ఇతను నా పెళ్ళాం బాబాయి కొడుకు కాశయ్య బాబు, మన గ్రామమే వస్తున్నాడు. తాత చావు బతుకుల మీద ఉన్నాడట. తొందరగా వెళితే ఆఖరి చూపైనా దక్కుతుందని ఆశపడుతున్నాడు అన్నాడు. అంటే బండి ఎక్కుతానంటాడు. సరే, వచ్చి ఎక్కమను అన్నాడు చైతన్య విసుగ్గా. పోలయ్య బంధువు చైతన్యకు దన్నం పెట్టి బండి ఎక్కి కూర్చున్నాడు. బండి తిరిగి బయలుదేరింది. పోలయ్య గుర్రాన్ని గట్టిగా అదిలిస్తున్నాడు. అసలే అది గతుకుల దారి. ఒకచోట మలుపుదారి తిరుగుతున్న సమయంలో బండి చక్రం ఒకటి గోతిలో దిగడంతో బండి చప్పున పక్కకు ఒరిగిపోయింది. పోలయ్య కిందికి దూకేశాడు. చైతన్య కాశయ్య కింద పడ్డారు. వాళ్లమీద చైతన్య కొని తెస్తున్న పళ్ళబుట్టలు, ఇతర సామానులు వచ్చిపడినాయి. కాశయ్య ముందుగా లేచాడు. పోలయ్య, అతను చైతన్యను లేవదీశారు. చైతన్యకు కుడికాలు కొంచెం బెణికింది. కాశయ్య, పోలయ్య బలంగా పట్టి బండి చక్రాన్ని గోతిలోంచి బయటకు లాగారు. తర్వాత కాశయ్య కింద పడిన సామానంతా తిరిగి బండిలో సర్దాడు. బండి బయలుదేరింది. గ్రామం చేరుతూనే కాశయ్య బండి దిగిపోయాడు. చైతన్య ఇంటి ముందు బండి దిగి బెనికిన కాలు పట్టి వేస్తూ నడవాలోకి వెళ్ళేసరికి భార్య, నా పుట్టినరోజు బహుమతి ఎక్కడా అని అడిగింది. ఆ ప్రశ్న వింటూనే చైతన్య మనసు చివుక్కుమన్నది. ఆమె తన కాలు కుంటడం గమనించినట్టే లేదు. దారిలో బండి బోల్తా పడ్డంత పని జరిగింది అన్నాడు చైతన్య. ఆ సంగతి తరువాత వింటాలేండి, ముందు తెచ్చిన బహుమతేదో చూపండి అంటూ భానుమతి భర్త చేతిలోని సంచి తీసుకొని లోపల ఉన్న చిన్న పెట్టెను బయటకు తీసింది. ఆమె పెట్టె మూత తెరుస్తూ, నా స్నేహితురాలొకావిడ ఉదయమే గ్రామం వచ్చింది. మీరేం నాసిరకం బహుమతి తేలేదు కదా అని పెట్టెలోకి చూసి తర్వాత ఆశ్చర్యంగా భర్తకేసి చూసింది. భార్య ఆశ్చర్యానికి కారణమేమిటో తెలియక చైతన్య తను పెట్టెలోకి చూశాడు. అందులో హారం లేదు. అతడు నిర్ఘాంతపోయాడు. భానుమతి చైతన్యకేసి రుసరుసలాడుతూ చూసి, ఇదా నా పుట్టినరోజు బహుమానం అంటూ పెట్టెను నేలకు వేసి కొట్టి గదిలోకి వెళ్ళిపోయింది. భార్య మూర్ఖత్వానికి చైతన్యకు కోపం వచ్చింది. గట్టిగా చివాట్లు పెట్టబోయినవాడల్లా తమాయించుకున్నాడు. ముందు హారం సంగతి తేల్చాలి. ఈ దొంగతనం తప్పకుండా కాశయ్యదే అయి ఉంటుంది. చైతన్య ఇలా ఆలోచిస్తూ గుడ్ల చావడి దగ్గరకు వచ్చేసరికి అక్కడ పోలయ్య గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టి ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. చైతన్య అతడిని ఆగమని, భార్యవైపు బంధువంటూ ఒక దొంగ వెధవను బండి ఎక్కించావు. వాడు బండిలోంచి సామాను కింద పడినప్పుడు 10,000 ఖరీదు చేసే హారం కాజేసి ఖాళీ పెట్టెను నా చేతి సంచిలో పెట్టాడు. వెంటనే పోయి వాడి నుంచి హారం లాక్కురా, హారం లేకుండా పనిలోకి రాకు అన్నాడు కోపంగా. 10,000 హారం పోయిందనగానే పోలయ్యకు నెత్తిన పిడుగుపడ్డట్లయింది. అతడు యజమానికి ఏం జవాబు చెప్పాలో తోచక తలవంచుకున్నాడు. తరువాత చైతన్య అక్కడి నుంచి కదలగానే పరుగున గుడిసె చేరాడు. పోలయ్య భార్య భర్త కోసం ఎదురుచూస్తూ గుడిసె ముందు నిలబడి ఉన్నది. పోలయ్య ఆమెను సమీపిస్తూ, నీ పుట్టింటి బంధువులంతా పేరుమోసిన దొంగ పీనుగులు. మీ అన్న కాశయ్య అయ్యగారి చేతి సంచిలోంచి వేలు చేసే ఆహారం కాజేశాడు. మీ తాత చావు బతుకులో ఉన్నాడంటే బండి ఎక్కనిచ్చాను. పోయి హారం పట్టుకురా అన్నాడు
పళ్ళు కొరుకుతూ. తన తాత చావుబతుకుల్లో ఉన్నాడన్న మాట వింటూనే పోలయ్య భార్య కాశయ్య హారం దొంగిలించాడన్న మాటలు మరిచిపోయి, తాతకు అంత జబ్బు చేసిందా, నాకు మాట మాత్రంగా అయినా ఎవరూ కబురు చెయ్యలేదే అంటూ తాత ఇంటికేసి పరిగెత్తింది. చైతన్య గొడ్లచావడి దగ్గర్నుంచి చిన్నగా కుంటుతూ వీధి వాకిల్ని సమీపించేసరికి తన భార్య ఈడుదే అయిన ఒకామె గడప దిగి వీధిలోకి పోతున్నది. చైతన్య ఆగి ఎవరా ఈమె అని చూసేంతలో భానుమతి వచ్చి అతడి చెయ్యి పట్టుకొని, మీ కాలు నొప్పి ఎలా ఉంది, మీరేం బహుమతి తెచ్చారో చూద్దామని వచ్చిన స్నేహితురాలు నా కళ్ళు తెరిపించింది. ఇన్నాళ్ళు నేనెంత మూర్ఖురాలిగా ప్రవర్తించాను అన్నది. ఆ మాటలు విన్న చైతన్యకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. క్షణంలో అతడి కాలు నొప్పి 10,000 హారం పోయిందన్న బాధ మటుమాయమైపోయాయి. అతడు భార్య చేతి ఆసరాతో ఇంట్లోకి వెళ్ళాడు. ఆ మర్నాటి ఉదయం చైతన్య పోలయ్య కోసం ఎదురుచూస్తూ వీధి అరుగు మీద కూర్చొని ఉండగా, పట్నంలో అతను హారం కొన్న నగల దుకాణం యజమాని వచ్చి, క్షమించండి, నిన్న మా దుకాణం పనివాడు హారం ఉన్న పెట్టె కాక అలాంటిదే హారం లేని పెట్టెను మీకిచ్చాడు. రాత్రి దుకాణం మూస్తుండగా జరిగిన పొరపాటు తెలిసింది అంటూ హారాన్ని అతడి చేతికి ఇచ్చాడు. చైతన్య దుకాణం యజమాని నిజాయితీని మెచ్చుకొని భోజనానికి ఉండమన్నాడు. కాని అతను దుకాణంలో తను లేకపోతే పనులు జరగవంటూ వెళ్ళిపోయాడు. చైతన్య పోలయ్య కోసం మరికొంచెంసేపు చూసి హారాన్ని భార్యకిద్దామని బయలుదేరపోతుండగా పోలయ్య అక్కడికి వచ్చాడు. అతను ఏదో చెప్పబోతుండగా చైతన్య వారించి, ఒరే పోలయ్య, నిన్న ఈ హారం పోయిందని భ్రమించడం మంచికే దారితీసింది. మీ అమ్మగారిలో ఎంత మార్పు వచ్చిందనుకున్నావు? హారాన్ని దుకాణంలోనే వదిలి వచ్చాం. దాని యజమాని ఇంతకు ముందే తెచ్చి ఇచ్చాడు అన్నాడు. పోలయ్య 2 చేతులెత్తి చైతన్యకు నమస్కరించి, అయ్యా, హారాన్ని కాశయ్య దొంగలించాడని పొరపడటం నాకు మేలే చేసింది అన్నాడు. ఏమిటా మేలు అన్నాడు చైతన్య ఆశ్చర్యపోతూ. గుడిసెకు వెళ్తూనే సంగతి చెప్పిన పిల్లాన్ని వాళ్ళ తాత ఇంటికి పంపాను. చావనున్న తాత ఏమైనా డబ్బు దాచి ఉంటే తనకిస్తాడని కాశయ్య వచ్చాడట. ముసలాడు అలాంటిదేమీ లేదనేసరికి 4 తిట్టి వెళ్ళిపోయాడట. నా పెళ్ళాం తెల్లవార్లు ఒంటరిగా ముసలివాడికి సేవ చేసింది. పోయే ముందు తను డబ్బు దాచిన చోటు దానికి చెప్పాడట అన్నాడు పోలయ్య. బాగుంది పోలయ్య, కాస్త ఘనంగానే ఉంది. ఇంతకు ఆ ముసలాడు వదిలిపోయిన డబ్బు ఎంత అని అడిగాడు చైతన్య. అవునయ్యా, ఆ డబ్బుతో సొంతాన ఏదైనా వ్యాపారం చేసుకోబోతున్నాను అన్నాడు పోలయ్య వినయంగా. రాత్రి పోలయ్యను అనవసరంగా కోప్పడినందుకు చైతన్యకు చాలా బాధ కలిగింది. అతను పోలయ్యకేసి ఆప్యాయంగా చూస్తూ, మొత్తం మీద హారం మనిద్దరికీ చాలా మేలు చేసింది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నందుకు సంతోషంగా ఉంది. నువ్వు చేయబోయే వ్యాపారంలో నా నుంచి ఏమైనా సాయం కావలసి వస్తే సంకోచించకుండా వచ్చి అడుగు అన్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.